దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం. యేసయ్య గారు ఈ భూమి మీదకి వచ్చి మనందరి పాపాల నిమిత్తమే ఆయన శిలువలో బలియాగమయ్యారండి. ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. కానీ మనం చేసిన పాపాల వల్ల ఆయన శిలువలో బలియాగమయ్యారండి. నిజంగా ఆయన్ని సిలువేయటానికి కూడా ఆయనలో ఏ తప్పు లేదు, ఏ పాపము కూడా లేదండి. ఆయన సిలువేశారు, ఆ పక్క రక్తం కారుతుంది, ఆయన ఎంతో వేదన చెందుతున్నారు ఆ సిలువలో. అప్పుడు కూడా ఆయన సిలువలో ఉండి కూడా ఒక ముఖ్యమైన మాటలు అయితే 7 పలికి ఉన్నారండి. అవే సిలువలో పలికిన 7 మాటలు. సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. సిలువలో పలికిన మొదటి మాట అండి. సిలువలో పలికిన రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. సిలువలో పలికిన రెండో మాట. సిలువలో పలికిన మూడో మాట, యేసు తన శిష్యుడును తాను ప్రేమించిన తల్లియు దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తన శిష్యుని చూచి ఇదిగో తల్లి అని తన శిష్యునితో చెప్పెను. సిలువలో పలికిన మూడో మాట. సిలువలో పలికిన నాలుగో మాట, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా శబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. సిలువలో పలికిన నాలుగో మాట. సిలువలో పలికిన ఐదో మాట, సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. సిలువలో పలికిన ఐదో మాట. సిలువలో పలికిన ఆరో మాట, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పెను. సిలువలో పలికిన ఆరో మాట. సిలువలో పలికిన ఏడో మాట, ఆయన బిగ్గరగా కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి తన ప్రాణము విడిచెను. ఆమేన్. ఇవి సిలువలో పలికిన 7 మాటలు. 7 మాటలండి. ఇంకొక మాట కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ పరిశుద్ధ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ నా వందనాలండి.